ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఉన్నాము. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు గొల్లపురంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ సంబంధించి దీనిలో భాగంగా ఈ రోజు చోడవరానికి సంబంధించి సమన్వయకర్త పిఠాపురం నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి కూడా ఇంటింటికి డోర్ స్టెప్ వేసి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నారు. గోడ పత్రికను వాళ్ళు ప్రజలకి ఇచ్చి ఆహ్వానించడం అయితే జరుగుతుంది. అయితే పిఠాపురంలో ఈసారి ఆవిర్భావ దినోత్సవ సభ ఏ విధంగా జరగబోతుంది, దాని ప్రత్యేకత ఏంటి అనేది వివిఎస్ఎన్ రాజు గారు ఉన్నారు, చోడవరం నుంచి వచ్చారు. ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఏంటి ఈసారి ప్రత్యేకత 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ఏ విధంగా ఉండబోతుంది? 11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి గత ఎన్నికల్లో పిఠాపురం పట్టాభిషేకం చేస్తే దానికి రుణం తీర్చుకోవడానికి ఈ సంవత్సరం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసుకున్న ఆవిర్భావ సభ పండుగ మహోత్సవాన్ని చిత్రాడ గ్రామంలో చేయబోతున్నాం. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి ఇది విజయోత్సవంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి, పిఠాపురం అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని ఇచ్చే ఒక అతి గొప్ప సభ. ఈ సభ కోసం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు తరలివస్తున్నాయి. వారం రోజుల నుండి పిఠాపురంలో ఉన్న పలు గ్రామాలు సందర్శించాం. వాళ్ళ ప్రేమ ఆప్యాయత అన్నింటినీ తెలుసుకున్నాం. ఖచ్చితంగా పిఠాపురం అనేది శాశ్వతంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం ఉంటుంది. అదే మీరు ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రజల స్పందన చూస్తుంటే మీకు వాళ్ళ ప్రేమ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? చాలా సంతోషం అనిపించిందండి. ఇంత ప్రేమని నేనైతే ఎక్కడా చూడలేదు. రాజకీయాల్లో 15 సంవత్సరాల నుంచి ఉన్నాను, కానీ ఒక నాయకుల పట్ల అన్కండిషనల్ ప్రేమ, ఎటువంటి ఇది లేకుండా, ఏం ఆశ లేకుండా ప్రేమించే పిఠాపురం జనం ఉండడం అనేది చాలా చాలా అదృష్టం. పవన్ కళ్యాణ్ గారికి అదృష్టం, పిఠాపురానికి అదృష్టం. చూసారు కదా రాజకీయ స్పందన, పిఠాపురంలో ప్రజల ప్రేమ అనేది పవన్ కళ్యాణ్ గారు అదృష్టం, పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా తెలియజేస్తారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.